ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పిఠాపురంలో వైసీపీ నాయకులు ఒక ఎలక్షన్ కోడ్ అయితే ఉల్లంఘించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా గొల్లప్రోలు నగర చైర్పర్సన్ ఆఫీస్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పుట్టినరోజు వేడుకలు చేశారంట. అంటే మరి ఓడిపోతారులే, ఇంక ఇదే లాస్ట్ కదా పుట్టినరోజు అని చెప్పి చేసుకున్నారా, లేదంటే మరి ఉద్దేశంతో చేసుకున్నా, కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ అంటే పార్టీకి సంబంధించినవి మాత్రం ఏమీ జరగకూడదు. సో దాని మీద ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అటు కలెక్టర్ కావచ్చు, ఈసీకి కావచ్చు, ఈ ఎవరైతే ఈ పుట్టినరోజు వేడుకలు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో చేసుకున్నారో, సో దానికి మీరు కంపల్సరిగా ఈసారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే వీళ్ళు ఇలాగే చేసుకుంటా పోతారు అని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే కొంతమంది వేరే అందరూ కూడా కలిసి పిఠాపురానికి సంబంధించి ఒక జేఏసీగా ఏర్పడి ఒక ప్రజా పరిరక్షణ కమిటీ వేదికగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎలా ఒప్పుకుంటారు అని చెప్పేసి ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారికి కావచ్చు, ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఒకసారిగా వైసీపీ వాళ్ళ పరిస్థితి మరి అది ఎందుకు జరిగింది, అది కావాలనే చేశారా, లేదంటే వాళ్ళకి ఏం చేస్తారులే అనేది వాళ్ళకి ఆలోచనలో ఉందా అనేది తెలియదు. కానీ ఈసారి మాత్రం ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది, చాలా చోట్ల చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో కూడా జరుగుతున్నటువంటి మొన్న కూడా ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ రావడంతో అనేక కేంద్ర బలగాలను తీసుకొచ్చి కూడా అక్కడ దింపడంతో పాటు అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఈసారి. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటుందని మాత్రం అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.